శోధనకు పరీక్షకు నిలిచినదై. మీ విశ్వాసము శోధనకు పరీక్షకు నిలిచినదై. కొంతమంది పరీక్ష వస్తే చాలండి కంగారు పడిపోతారు. బాబోయ్, నాకేనా ఈ కష్టం, నాకేనా ఈ నష్టం. ఎంత ప్రార్థన చేస్తున్నామో, మేము ఎంత మొరపెడుతున్నామో. మా ఇంట్లో 7 వారాల ప్రార్థనలు, 3 వారాల ప్రార్థనలు. అసలు స్త్రీల సమాజం మామూలుగా జరగదండి అయ్యగారు. ఎంత జరిగిపోద్దో. మరి మాకే దిగినకేస్తారు బాబు. అవును, నీకే వస్తాయి. అందుకని ఇక్కడ బైబిల్ ఎప్పుడు కూడా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు అని చెప్పలేదండి. బాగా వినాలండి. నన్ను నమ్మితే నీకు అంత సుఖ సౌఖ్యాలే, అంత ఆరోగ్యమే, సకలైశ్వర్యాలే నీకు ప్రాప్తింపబడతాయని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు అంత ఐశ్వర్యమే, ఎంత హోదా, నువ్వు రాజులా బ్రతుకుతావు, ఉన్నత స్థితిలో ఉంటావు, నువ్వు అసలు రెడ్ కార్పెట్ మీద నడుస్తావు ఎప్పుడు చెప్పలేదు బైబిల్. ఇక్కడ అదే చెప్తుంది చూడండి, ఏమంటుంది ఇక్కడ, మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై. తర్వాత ఏమన్నాడు అక్కడ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది నీకు ఎలాగొస్తుంది మెప్పు. నువ్వు కలెక్టర్ అయితే మెప్పు వచ్చేద్ది అనుకున్నావా? నీకు డబ్బు ఉంటే దేవుని దగ్గర మెప్పు వచ్చేస్తా రెండో రకాల్లో. వింటున్నారా నా మాటలు? కొంచెం నా మాటలు చాలా మంది సిల్లీగా తీసుకుంటారు. నేనేం సిల్లీ కాదండి, నేను సిల్లీగా మాట్లాడతాను కానీ నా ఏం వచ్చే కామెడీ పీస్. జాగ్రత్తగా వినాలి, నేను సత్యాన్ని మాట్లాడుతున్నా. ఇంత ప్రార్థన ఒక ఆవిడ అంటున్నది, పొద్దున్న సాయంకాలం మోకాళ్ళ మీద ఉంటానండి. మంచిదే, ఉండు, చేసుకో, మోకాళ్ళ మీద ఉండు, లెక్క అసలు. మళ్ళీ తర్వాత ఇంత ప్రార్థన చేసుకుంటాను, నాకేంటండి కష్టాలు, మరి నీకే వస్తాయి. నీకు రాదని చెప్పాడా దేవుడు? నీకు రాదని చెప్తే నాకు కూడా చెప్పా, సూత్రం ఏంటో నేను నేర్చుకుంటా. దేవుడు నమ్మకుంటే ఆకలి ఉండదని చెప్పాడా? విశ్వాసంలో ఉంటే నీకు కష్టాలు ఉండవని చెప్పాడా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ గారు, మీకు తెలియదండి అంటుంది ఒక ఆవిడ. అవును, నాకేం తెలుసు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నాకు తెలియదు, నిజంగా తెలియదు. మరి ఈ కష్టాలు ఏంటి? మరి బైబిల్ ఏం చెప్తుంది? మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. దానికంటే అమూల్యం, దేనికంటే అమూల్యం నీ విశ్వాసం? నశించిపోతున్నటువంటి సువర్ణము కంటే నీ విశ్వాసం అమూల్యం. పరీక్షకు నిలిచినదై. ఎంత భయమో పరీక్షలు అంటే. స్కూల్కి వెళ్తే నిన్ను నెక్స్ట్ క్లాస్లో ప్రమోట్ చేస్తారా? పరీక్షలు రావా నువ్వు?